హాయ్ అండి. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే గ్రేప్ జ్యూస్ కాకుండా డిఫరెంట్‌గా అరేబియన్ గ్రేప్ జ్యూస్ చేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మీడియం సైజ్ గిన్నె పెట్టుకోవాలి. ఇలాగా 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. ఇలా నేను గ్రేప్స్ 1/2 కేజీ తీసుకున్నాను, శుభ్రం చేసుకున్నాను. ఇలాగా దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుని హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాయిల్ అయిన తర్వాత అవి ఎంతవరకు మనకు కుక్ అయ్యాయో ఇలాగా చూసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా జాలీతోటి ఈ గ్రేప్స్ అన్నీ ఒక ప్లేట్లోకి అన్నీ తీసుకుని వాటర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రేప్స్ పీల్ తీసి ఆ లోపల ఉన్న గుంజు ఇలా అన్నీ వేసుకోవాలి. ఇలా ప్రతి గ్రేప్స్కి పీల్ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న సీడ్స్ కూడా తీసేయాలండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వాటర్లో ఈ పీల్స్ ఇందులో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని 2 స్పూన్లు, పెద్ద స్పూన్ తీసుకున్నానండి, 2 స్పూన్స్ షుగర్ వేసుకుని బాగా ఒక 2 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని టీ జాలీతోటి ఇదంతా మనం వడపోసుకోవాలి. ఇలాగా ఇది చల్లారనివ్వాలంటే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని ఒక 10 ఐస్ క్యూబ్స్ దీంట్లో వేసుకుంటున్నాను. ఈ జ్యూస్ దీంట్లో వేసుకోవాలి. ఇలాగా వేసుకుని మనం పీల్ తీసి పెట్టుకున్న గ్రేప్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుని ఫైనల్గా 5 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే అరేబియన్ గ్రేప్ జ్యూస్ రెడీ. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.